నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి షెడ్యూల్ అండి. సో చూద్దామా అండి షెడ్యూల్ అంటే ఏంటో. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదా మీరు DBMS నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ DBMS ఇన్ తెలుగు అనే ప్లేలిస్ట్ ఉంటుందండి. దానిలో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. సో అలాగే మీకు DBMS ఒకవేళ మీకు ఇంగ్లీష్లో కావాలనుకోండి, DBMS అనే ప్లేలిస్ట్ ఉంటుంది. దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. సో అలాగే నా వీడియోని మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో వెళ్దాం మన టాపిక్కి. రైట్, షెడ్యూల్. షెడ్యూల్ మనం జనరల్గా షెడ్యూల్ అంటే ఏంటంటే ఒక టైం టేబుల్ అనుకుంటాం కదా. ఓకే, సో ఒక పనులు చేయాలనుకుంటే మనం ఒక షెడ్యూల్ వేసుకుంటాం కదా. సో ఇక్కడ కూడా షెడ్యూల్ ఉంది. సో ఈ షెడ్యూల్ ఏంటో చూద్దామా. రైట్, సో వీ నో దట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ దిస్ ఇన్స్ట్రక్షన్ పర్ఫామ్ ఆపరేషన్స్ ఆన్ డేటాబేస్. సో మనం ఏమనుకుంటున్నాం, ట్రాన్సాక్షన్స్ అనేది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, సో లేదా సెట్ ఆఫ్ కలెక్టివ్ ఆపరేషన్స్ కూడా అంటాం. ఓకే, సో ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ దాన్ని మనం ఆపరేషన్స్ కూడా అంటాం. ఓకే, దేనిపైన, డేటాబేస్ పైన. సో ఇప్పుడు మనం మల్టిపుల్ ట్రాన్సాక్షన్ చేయాలంటే, when multiple transactions are running concurrently, then there need to be a sequence in which operations are performed, because at a time only one operation can be performed on the database. సో ఇక్కడ ఏమంటున్నారు, మనం మల్టిపుల్ ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటే, ఓకే, సో మనం జనరల్గా మనం ఏం చేస్తాం, ఈ మధ్య తెలుసు కదా, ఎవ్రీథింగ్ ఆన్లైన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు కరెంట్ బిల్ కట్టడానికి వెళ్ళేటప్పుడు, ఒకవేళ కరెంట్ బిల్ కట్టాలనుకోండి, మనం కరెంట్ బిల్ యొక్క ఆఫీస్కి వెళ్తాం. అక్కడ ఎలక్ట్రిక్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ క్యూ కట్టేవాళ్ళం. సో ఒకళ్ళు పే చేసే తర్వాత ఇంకోళ్ళు పే చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా, ఆన్లైన్ ఒకేసారి ఎందరన్నా పే చేయొచ్చు. దీన్ని మనం కాన్కరెన్సీ అంటాం. ఓకే, ప్యారలల్గా ఒకేసారి చేయడం. ఓకే, సో ఇట్లా చేసినప్పుడు ప్రాబ్లం రావద్దు. ఇక ఇట్లా చేసినప్పుడు ఏమవుతుంది అంటే, కాన్కరెంట్గా చేసినప్పుడు, ప్యారల్గా చేసినప్పుడు ప్రాబ్లమ్స్ అనేది రావద్దు. చూడండి, మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రన్నింగ్ కాన్కరెంట్లీ, దెన్ దే నీడ్ టు బి సీక్వెన్స్ ఇన్ విచ్ ద ఆపరేషన్స్ ఆర్ పర్ఫార్మ్. సో ఆపరేషన్స్, ట్రాన్సాక్షన్స్ ఒకటేసారి చేస్తాం, కానీ వాటి ఆపరేషన్స్ అనేది ఒక సీక్వెన్స్లో జరగాలి. జరగకుంటే ఏమవుతుంది, అఫ్ కోర్స్ ఇన్కన్సిస్టెన్సీ వస్తుంది. రైట్, సో ఇలా జరగడాన్ని మనం ఏమంటామంటే సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్. దీన్నే మనం షెడ్యూల్ అంటాం. ఓకే, సో ఈ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్, ఈ ఆపరేషన్స్ ఒక సీక్వెన్స్లో జరగడాన్ని మనం షెడ్యూల్ అంటాం. రైట్, సో జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ట్రైన్ రావాలి, ఒక ట్రైన్ ప్లాట్ఫామ్ మీద రావాలనుకోండి, అప్పుడు ఒక షెడ్యూల్ అనేది ఉంటుంది. ఆ షెడ్యూల్ లేకుంటే ఏమవుతుంది, ఉన్న ప్లాట్ఫామ్స్ ఏమో 4 ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో షెడ్యూల్ లేకుంటే ఏమవుతుంది, అన్నీ ఒకటేసారి వస్తే ప్లాట్ఫామ్ మీద ఇలా ఉంటుంది, యాక్సిడెంట్ అయిపోతుంది కదా. ఓకే, సో దానికి మనం మేనేజ్ చేయడానికి ఏం చేస్తాం, ఒక ట్రైన్ టైం ఇది ఇంకో ట్రైన్ టైం ఇలా. ఓకే, ఈ ట్రైన్ ఇలా ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఇలా వెళ్ళిపోగానే ఇంకొక ట్రైన్ వచ్చేలా. సో ఇలా మనం ఒక సీక్వెన్స్ ఆఫ్ ట్రైన్స్ని, ఓకే, ఒక షెడ్యూల్ చేస్తాం కదా. సో సేమ్ అలాగే మన ఆపరేషన్స్ని, ట్రాన్సాక్షన్స్లో ఉన్న ఆపరేషన్స్ని సీక్వెన్స్లో చేస్తే దానివల్ల ఏమవుతుంది, కన్సిస్టెన్సీ ఉంటుంది, లేదా ఏమవుతుంది, ఇన్కన్సిస్టెంట్ అవుతుంది. ఎందుకంటే ఒకేసారి అన్ని ఆపరేషన్స్ వస్తే అది హ్యాండిల్ చేయలేదు కదా. రైట్, ఓకే, సో మనం ఇప్పుడు దీన్ని మనం షెడ్యూల్ అర్థమైంది కదా, సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్. ఓకే, సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్ నోన్ యాజ్ షెడ్యూల్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఈ జరిగే ఆపరేషన్స్ని మనం ఒక ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేస్తున్నాం, ఒక సీక్వెన్స్ ప్రకారం అరేంజ్ చేస్తున్నాం అంటున్నాం. రైట్, సో ఈ షెడ్యూల్స్ ఏంటి, ఇవి ఎన్ని రకాలు చూద్దామా. రైట్, సో టైప్స్ ఆఫ్ షెడ్యూల్స్ రెండండి, సీరియల్ షెడ్యూల్, నాన్ సీరియల్ షెడ్యూల్. మనం సీరియల్ అనొచ్చు, లేదా నాన్ సీరియల్ బదులు ప్యారలల్ అనొచ్చు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్ట్రిక్ బిల్ క్యాన్ బి పెయిడ్ ఇన్ ఎలక్ట్రిక్ ఆఫీస్ ఆర్ ఆన్లైన్. సో మనం ఆన్లైన్లో పేయచ్చు, లేదా ఎలక్ట్రిక్ ఆఫీస్ అనుకోండి, క్యూ పద్ధతిలో, అంటే ఒకళ్ళు వచ్చాక ఒకళ్ళు పే చేశాక ఇంకొకరు. సో ఇక్కడ ప్రాబ్లం రాదు, ఒకరు పని అయిపోయాక ఇంకొకరు పని చేస్తాం కాబట్టి ఇక్కడ ప్రాబ్లం రాదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఆన్లైన్ పేమెంట్లో. చూడండి, అందరూ ఒకటేసారి పే చేసేస్తారు, వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పే చేసేస్తారు. సో దీన్నే మనం ట్రాన్సాక్షన్ల రూపంలో చూపించాలంటే, చూడండి, ఇక్కడ T1 ట్రాన్సాక్షన్ రీడ్ అంటే బిల్ ఎంత ఉంది అని చూసాం. రైట్, తర్వాత పేమెంట్ చేసాం. ఓకే, పేమెంట్ చేసాం. సో ఈ ఫస్ట్ సెకండ్ చూడండి, ఈ ఫస్ట్ సెకండ్ గ్యాప్లో T2 T3 ఖాళీ ఉంది, అంటే T2 ట్రాన్సాక్షన్ కూడా వెయిట్ చేస్తుంది. సో ఇది ఫస్ట్ది అయిపోగానే మళ్ళీ చూడండి, సెకండ్ ట్రాన్సాక్షన్ ఏం చేస్తుంది, కరెంట్ బిల్ ఎంత రీడ్ ఉందో చూసి అంత పేమెంట్ చేసేస్తుంది, రైట్ చేస్తుంది. మళ్ళీ చూడండి, T2 అయిపోయిన దాకా కూడా T3 అనే ట్రాన్సాక్షన్ వెయిట్ చేసి. రైట్, కానీ ప్యారలెల్లో అలా కాదు. ఆన్లైన్ పేమెంట్లో ఇలా అన్నీ ఒకటేసారి రీడ్ చేస్తాయి, ఒకటేసారి రైట్ చేస్తాయి.
ఓకే. సో దీన్ని మనం ప్యారలల్ అంటాం, దీన్ని మనం సీరియల్ అంటాం. ఓకే. సో షెడ్యూల్స్లో రెండు రకాలు, ఒకటేమో సీరియల్ షెడ్యూల్, రెండోదేమో ప్యారలల్ లేదా మనం నాన్ సీరియల్ అంటాం. ఓకే. సో సీరియల్ కానిది నాన్ సీరియల్ షెడ్యూల్. రైట్. సో అర్థమైంది అనుకుంటా. సో మనం చూద్దామా తర్వాత ఈ సీరియల్ అంటే ఏంటి, నాన్ సీరియల్ ఏంటి, సీరియల్లో ఎన్ని రకాలు ఉన్నాయి, నాన్ సీరియల్లో ఎన్ని రకాలు ఉన్నాయి చూద్దామా. రైట్. సో ఫస్ట్ మన షెడ్యూల్ రెండు రకాలు, సీరియల్ షెడ్యూల్, నాన్ సీరియల్ షెడ్యూల్. సో ఫస్ట్ మనం సీరియల్ షెడ్యూల్ చూద్దాం. ఓకే. సీరియల్ షెడ్యూల్లో మళ్ళీ మనకి సపరేట్గా డివిజన్స్ అంటూ ఉండవు. ఓకే. క్లాసిఫికేషన్స్ ఏమి ఉండవు. యాజ్ ద నేమ్ సేస్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ సీరియల్లీ వన్ ఆఫ్టర్ ద అనదర్. సో ఇందాక మనం పేమెంట్ గురించి చెప్పాం కదా, ఎలక్ట్రిక్ ఆఫీస్లో పేమెంట్ చేసే వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఇంకొకరు వెయిట్ చేయాలి లైన్లో. రైట్. సో ఇన్ సీరియల్ షెడ్యూల్ ట్రాన్సాక్షన్ డు నాట్ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్ అంటల్ ద కరెంట్ ట్రాన్సాక్షన్ రన్నింగ్ ట్రాన్సాక్షన్ ఫినిష్. అంటే ఒక ట్రాన్సాక్షన్ అయిపోయిందాక ఇంకొక ట్రాన్సాక్షన్ వర్క్ అవ్వదు కాబట్టి సీరియల్ షెడ్యూల్లో. సో ఏమంటాం, దిస్ టైప్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ నాన్ ఇంటర్లీవ్డ్ ఎగ్జిక్యూషన్. సో ఒక ట్రాన్సాక్షన్ అయిపోయిందాక ఇంకో ట్రాన్సాక్షన్ కాదు కాబట్టి దీనిలో అంటే మధ్యలో ఏ ప్రాబ్లం అంటే మధ్యలో దూరదు కాబట్టి నాన్ ఇంటర్లీవ్డ్ అంటే మధ్యలో కలగజేసుకోదు కాబట్టి దాన్ని నాన్ ఇంటర్లీవ్డ్ అంటే ఒక పని అయిపోయాక ఇంకొక పని. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీవీ చూస్తున్నారు ఒకేసారి, అలాగే తింటున్నారు కూడా. ఓకే. సో అది కాకుండా తినేటప్పుడు టీవీ బంద్ చేసి తిన్నుడు అయిపోయాక మళ్ళీ టీవీ చూసాను అనుకోండి, అప్పుడు మేము అంటాం మనం సీరియల్ అంటాం. ఓకే. మీరు ఇప్పుడు చేసేది నాన్ సీరియల్. రైట్. ఓకే. సో దిస్ టైప్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇంటర్లీవ్డ్ ఎగ్జిక్యూషన్. సీరియల్ షెడ్యూల్ ఆర్ రికవరబుల్. ఓకే. సో ఏదైనా అయిందనుకోండి మనం అదొక క్యాన్సిల్ చేసేస్తే అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో పేమెంట్ చేసేసారు, ఒక కన్ఫ్యూజ్ ఉంది లెక్క, సో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి అది క్యాన్సిల్ చేసేస్తే అయిపోతుంది అంతే. సో అక్కడ ప్రాబ్లం రాదు. కానీ షెడ్యూల్స్ ఆర్ ఆల్వేస్ రికవరబుల్ అంటే మనం అయితే రికవర్ చేయొచ్చు. క్యాస్కేడ్, స్ట్రిక్ట్ అండ్ కన్సిస్టెంట్. సో కన్సిస్టెంట్గా ఉంటుంది, క్యాస్కేడ్గా ఉంటుంది, స్ట్రిక్ట్గా ఉంటుంది. రికవరబుల్ అంటే రికవర్ చేయొచ్చు, దాన్ని కరెక్ట్గా ఆర్డర్లో ఉంటుంది. అంటే ఒకటి అయిపోయాక ఒకటి కమిట్ అయ్యాకనే ఇంకోటి అవుతుంది కాబట్టి కరెక్ట్గా ఉంటుంది. అలాగే కన్సిస్టెంట్ అంటే రిజల్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఓకే. రైట్. సో ఈ సీరియల్ షెడ్యూల్ ఆల్వేస్ గివ్ కరెక్ట్ రిజల్ట్. సో సీరియల్ షెడ్యూల్లో ఏ ప్రాబ్లం లేదు. కానీ మరి ఈ సీరియల్ షెడ్యూల్ని మనం నమ్ముకుంటే అవుతుందా? సో ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్లో ఇప్పుడున్న టైంలో మనం సీరియల్ షెడ్యూల్ని నమ్ముకుంటే అవుతుందా? సో కరెంట్ బిల్ వచ్చి అందరు ఒకే దగ్గర ఒక లైన్లో నిల్చొని పే చేస్తే అవుతుందా ఆన్లైన్ వాడకుండా? కాదు కదా. సో అలాగే ఇంకేదైనా షాపింగ్లో మనకి ఆన్లైన్ పెట్టకుండా అవుతుందా? కుదరదు కదా. సో ఇప్పుడు మనం జనరల్గా డిమార్ట్ వెళ్తాం, డిమార్ట్ వెళ్ళినప్పుడు పేమెంట్స్ చేస్తాం కదా, పేమెంట్ చేసినప్పుడు ఒక కౌంటర్ ఉంటుంది, ఒక కౌంటర్ సరిపోకుంటే ఇంకో కౌంటర్ ఇంకో కౌంటర్ ఉంటుంది. రైట్. సో ఇక్కడ సీరియలే, కాకపోతే ఇక్కడ ఆ టైం బట్టి ఎక్కువ కౌంటర్స్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. సో అలాగే మనకి ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్లో అన్ని ఆన్లైన్ పేమెంట్స్ కాబట్టి మనకి సీరియల్ షెడ్యూల్ అనేది వర్క్ అవ్వదు. సో నాన్ సీరియల్ షెడ్యూల్ కూడా అంటే కాన్కరెన్సీగా ఒకేసారి చాలా ట్రాన్సాక్షన్స్ అవ్వాలి. ఓకే. ఇంతకుముందు మనం ఫర్ ఎగ్జాంపుల్ మన ఐఆర్సిటీసీ ట్రైన్ టికెట్ తీసుకోవడం ఎలా తీసుకునే వాళ్ళం అంటే ఆ స్టేషన్కి వెళ్ళి అక్కడ పోయి నిల్చొని టికెట్ అనేది బుక్ చేసుకున్నాం. ఇప్పుడు అలా కాదు, ఒకేసారి వేల మంది ఐఆర్సిటీసీ వెబ్సైట్లో టికెట్స్ అనేది బుక్ చేసుకుంటున్నారు. రైట్. సో ఈ టైం బట్టి మనం కూడా మారాలి కదా. సో ఈ సీరియల్ షెడ్యూల్ని కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, అన్ని కరెక్ట్ ఉంటాయి, కానీ దీనివల్ల ఏమవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకరి తర్వాత ఒకరు చేయాలంటే మీకు రోజంతా 100 టికెట్స్ ఇవ్వగలుగుతారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 వరకు. సో అదే నేను ఆన్లైన్లో చేసుకుంటే 1000 మందికి ఒకటేసారి ఇవ్వగలుగుతాం. సో ఆ టైం కన్జ్యూమ్ అనేది వేస్ట్ కదా. రైట్. ఓకే. సో సీరియల్ షెడ్యూల్లో ఇలా కన్సిస్టెంట్గా ఉంటుంది, అన్ని కరెక్ట్గా ఉంటాయి. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ట్రైన్ అండి. ఓకే. ఒక ప్లాట్ఫామ్ మీద ఒకేసారి చాలా అంటే ఇది సీరియల్కి ఎగ్జాంపుల్. ఓకే. సో ఒకటేసారి రాలేదు కాబట్టి దీనికి షెడ్యూల్ చేసి ఒకటి తర్వాత ఒకటి రావాలి. ఓకే. రైట్. సో నాన్ సీరియల్ ఏంటి అంటే చూడండి, మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఎగ్జిక్యూట్ కాన్కరెంట్లీ సైమల్టేనియస్లీ అన్లైక్ సీరియల్ షెడ్యూల్ లాగా కాదు. ఇందాక మనం ఎగ్జాంపుల్ అనుకున్నాం ఏంటి, చూడండి P1 ఒకసారి రీడ్ చేస్తుంది, ఎవడో రీడ్ చేస్తున్నాడు, ఒకళ్ళు రైట్ చేస్తున్నాడు చూడండి. రైట్. సో ఇలా మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు పడితే అప్పుడు అవుతాయి కాన్కరెంట్లా. ఓకే. దీన్ని మనం ఏమైనా చేయగలుగుతామా అనేది చూడాలి. ఓకే. సో దీన్ని ఏం అంటే ఈ నాన్ సీరియల్ షెడ్యూల్ని మళ్ళీ మనం 2 రకాలుగా చేయొచ్చు, సీరియలైజబుల్, నాన్ సీరియలైజబుల్. ఓకే.
రైట్. సో ఆన్లైన్ పేమెంట్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి నాన్ సీరియల్. రైట్. సో ఇప్పుడు ఈ సీరియల్ షెడ్యూల్లో మనకేంది సీరియల్ షెడ్యూల్తో ప్రాబ్లం లేదు. సో దాంట్లో మన క్లాసిఫికేషన్స్ కూడా ఉండవు. నాన్ సీరియల్ షెడ్యూల్లో మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే నాన్ సీరియల్ షెడ్యూల్లో ఒకేసారి మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ వస్తే ఇన్కన్సిస్టెన్సీ ఏర్పడుతుంది కదా. సో ఈ నాన్ సీరియల్ షెడ్యూల్ని సీరియలైజ్ చేయగలుగుతామా మీరు అనొచ్చు. అంటే ఆర్డర్లో చేయగలుగుతామా సార్, మరి ఇదే సీరియల్లో కూడా వాడచ్చు కదా అంటే సీరియల్లో ఆల్రెడీ ఉన్నవి సీక్వెన్స్లో ఉంటాయి, సీరియల్లో ఉంటాయి. మళ్ళీ నాన్ సీరియల్కి మనకి ఒక ఆర్డర్లో పెట్టాలి కానీ సీరియల్కి అవసరం లేదు, అది ఉండడమే అలానే. ఓకే. సో ఈ నాన్ సీరియల్ని ఇప్పుడు సీరియల్ షెడ్యూల్లో చేయాలంటే దీన్ని మనం సీరియలైజబుల్ అంటాం. సో కొన్ని అవుతాయి, కొన్ని అవ్వని దాన్ని మనం నాన్ సీరియలైజబుల్ అంటాం, అయ్యే వాటిని మనం సీరియలైజబుల్ అంటాం. సో చూపిస్తానండి ఎగ్జాంపుల్. సీరియలైజబుల్ అంటే ఏంటంటే మనకి సీక్వెన్స్లో చూడండి, సీరియలైజబుల్ షెడ్యూల్ ఆల్వేస్ లీవ్స్ డేటాబేస్ ఇన్ కన్సిస్టెంట్ స్టేట్, అంటే కన్సిస్టెంట్గా ఉంచుతున్నాడు. ఓకే. సీరియల్ షెడ్యూల్ ఈజ్ ఆల్వేస్ సీరియలైజబుల్, దాన్ని చేయాల్సిన అవసరం లేదు, అది ఉండడమే సీరియలైజబుల్ బికాస్ ఇన్ సీరియల్ షెడ్యూల్. సో ఈ ట్రాన్సాక్షన్ ఓన్లీ స్టార్ట్స్ వెన్ అదర్ ట్రాన్సాక్షన్ ఫినిష్డ్ ఎగ్జిక్యూషన్. సో సీరియల్ షెడ్యూల్ని మనం ఏం కదపట్లేదు, ఎందుకంటే ఆ సీరియల్ ఉండడమే సీరియలైజబుల్ ఉండదు. నాన్ సీరియలైజ్ షెడ్యూల్ని మనం సీరియలైజ్ చేయాలి. హౌఎవర్ ఏ నాన్ సీరియల్ షెడ్యూల్ needs to be checked for serializable. Okay. So a non-serial schedule of n transactions is said to be serializable schedule if it is equivalent to the serializable schedule of those n transactions. So ఇక్కడ ఏమంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీరియల్ షెడ్యూల్ ఉంది. ఓకే. సో ఇది ఎలా ఉంది, T1 అయ్యాక T2 ఉంది చూడండి. రైట్. సో అలాగే నాన్ సీరియలబుల్ షెడ్యూల్ ఉంది, ఇది ఎలాగుంది, T1 అయ్యాక T2, మళ్ళీ T2 అయ్యాక T1, అంటే చూడండి T1 అయ్యాక T2, మళ్ళీ T అయినాక T1, అంటే ఇది లూప్ ఉంది ఇక్కడ చూడండి. సో లూప్ ఉండద్దు, ఎప్పుడు ఒక్కటే సైడ్ వెళ్ళాలి. రైట్. సో ఈ నాన్ సీరియలైజబుల్ షెడ్యూల్ని మనం ఇప్పుడు ఏం చేస్తాము, సీరియలైజబుల్ షెడ్యూల్గా మారుస్తాం. సో చేయొచ్చా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి, ఈ నాన్ సీరియలే కదా. సో దీన్ని మనం సీరియలైజబుల్లో చేంజ్ చేయాలంటే ఏం చేయాలంటే మనం స్వాప్ చేయాలి. సో స్వాప్ చేయగలుగుతాం అంటే చేయగలుగుతాం. చూడండి ఇప్పుడు RA ఉంది, అంటే ఏ అకౌంట్ ఉంది, బి అకౌంట్ ఉంది. సో రీడ్ ఏ అకౌంట్, రీడ్ బి అకౌంట్, దీనికి ఎక్కడ క్లాస్ కాదు కదా. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఈ రైట్ ఏని కూడా పైనకి పంపించచ్చు కదా. పంపించేసి ఏమవుతుంది చూడండి, ఇది పంపించి రీడ్ ఏ రైట్ ఏ అయినాక రీడ్ బి రైట్ బి అవుతుంది, అంటే T1 అయ్యాక T2 అవుతుంది. చూడండి ఇప్పుడు లూప్ లేదు, ఇక్కడ మనకి లూప్ లేదు. సో ఇలా పైనకి కిందకి జరపడం వల్ల ఇది నాన్ సీరియల్ షెడ్యూల్ సీరియలైజబుల్ అవుతుంది. కానీ అన్ని నాన్ సీరియల్ షెడ్యూల్ సీరియలైజబుల్ కావు. అందుకోసమే నాన్ సీరియల్ షెడ్యూల్ రెండుగా డివైడ్ అయ్యాయి, ఒకటేమో సీరియలైజబుల్, ఇంకోటేమో నాన్ సీరియలైజబుల్. ఓకే. సో సీరియలైజబుల్లో మళ్ళీ డివైడ్ అయ్యాడు చూడండి. ఓకే. సో మనం ఏమన్నా ఫస్ట్ షెడ్యూల్ సీరియలైజబుల్, నాన్ సీరియలైజబుల్ అంటే ఆర్డర్లో ఉంటాయి, ఉండడమే ఆర్డర్లో ఉంటాయి. నాన్ సీరియలైజబుల్ అంటే ఆర్డర్లో ఉండవు, ప్యారలల్. ఈ ప్యారలల్ వాటిని మనం సీరియల్లో చేయొచ్చు, చేయని వాటిని మళ్ళీ నాన్ సీరియలైజబుల్ అంటాం. చేయగలిగినవి సీరియలైజబుల్, చేయలేనివి మనం నాన్ సీరియలబుల్. మళ్ళీ ఈ సీరియలైజబుల్లో మళ్ళీ రెండు ఉంటాయి, కాన్ఫ్లిక్ట్ వ్యూ చూపిస్తానండి. కాన్ఫ్లిక్ట్ వ్యూ సీరియలైజబుల్. ఓకే. సో కాన్ఫ్లిక్ట్ సీరియలైజబుల్ అంటే ఏంటంటే షెడ్యూల్ ఈస్ కాల్డ్ కాన్ఫ్లిక్ట్ సీరియలైజబుల్ ఇఫ్ it can transfer into several schedule by swapping number of conflict operations. An operation paid becomes conflict if all conditions satisfy. ఇందాక మనం చూసాం, అది వచ్చేసి కాన్ఫ్లిక్ట్ సీరియలైజబుల్ కిందకి వస్తుంది. సో దీంట్లో ఏంటంటే బోత్ బిలాంగ్స్ టు సెపరేట్ ట్రాన్సాక్షన్ అయి ఉండాలి, లేదా దే హ్యావ్ ద సేమ్ డాటా ఐటమ్. ఓకే. సో బట్ దే కంటైన్స్ అట్లీస్ట్ వన్ రైట్ ఆపరేషన్. ఓకే. సో ఇన్నప్పుడే కాన్ఫ్లిక్ట్ సీరియలైజబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏమైంది, RA ఉంది, RA RB. ఓకే. సో ఇప్పుడు ఏంది చూడండి, T1 నుంచి T2కి వెళ్ళింది, మళ్ళీ T2 నుంచి T1. సో ఇలా లూప్ అవుతుంది, మళ్ళీ T2 నుంచి T1 నుంచి T2. సో ఇలా లూప్గా ఉంది కదా. సో దీన్ని మనం స్వాప్ చేసి ఇలా చేయొచ్చు. సో స్వాప్ చేస్తే చూడండి T1 మొత్తం అయిపోయాక T2 అయింది. సో నాన్ సీరియబుల్ షెడ్యూల్ ట్రాన్స్ఫర్ ఇంటూ సీరియబుల్ షెడ్యూల్. మీకు డౌట్ రావచ్చు, మీరు ఇలా ట్రాన్స్ఫర్ చేశారు అంటే నేను ఒక్కొక్క స్టెప్ వైజ్గా చెప్తాను. ఫస్ట్ రూల్ ఏంటంటే మనకి స్వాపింగ్కి కాన్ఫ్లిక్ట్ పేరు, నాన్ కాన్ఫ్లిక్ట్ పేరు ఉంటాయండి. కాన్ఫ్లిక్ట్ పేరు వచ్చేసి రీడ్ ఏ, రైట్ ఏ. ఓకే. రీడ్కి ప్రాబ్లం రాదు. ఓకే. రీడ్కి ప్రాబ్లం రాదు, లేదా రీడ్ ఏ రైట్ రీడ్ బి, అంటే
ఏకి బీకి ఏబి చేసినప్పుడు ప్రాబ్లం రాదు, అంటే ఏ వేరు బి వేరు, అకౌంట్ వేరు కాబట్టి ప్రాబ్లం రాదు. ఏ చేసినప్పుడు రీడ్ చేస్తే ప్రాబ్లం రాదు. రీడ్ కాక రైట్ చేసినా రీడ్ చేసినా రైట్ చేసినా కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, రైట్ చేసినప్పుడు మాత్రం ప్రాబ్లం వస్తుంది. సో చూడండి ఇక్కడ ఏమైంది, రీడ్ ఏ రైట్ ఏ, రీడ్ బి రైట్ బి. ఓకే, సో ఇక్కడ మనకి ఈ రెండింటిని పైకి జరపాలంటే మరి రీడ్కి రైట్కి ఏమైనా కాన్ఫ్లిక్ట్ ఉందా? లేదు కదా. లేనప్పుడు స్వాప్ చేయొచ్చు. అంటే రీడ్ బి ఇక్కడికి వచ్చేస్తుంది, రైట్ ఏ ఇక్కడికి వస్తుంది. చూడండి, రీడ్ బి పైకి పోయింది, రైట్ ఏ కిందకి వచ్చింది. మళ్ళీ రీడ్ బితోనే రీడ్ ఏతో ప్రాబ్లం ఉందా? చూడండి, ఏబి వేరు కదా, సో ప్రాబ్లం లేదు. మళ్ళీ రీడ్ బి పైకి వచ్చేసింది, రీడ్ బి పైకి వచ్చేసింది, ఇప్పుడు రైట్ ఏ కిందకి వచ్చేసింది. రైట్, ఓకే. నెక్స్ట్ చూడండి, మళ్ళీ రైట్తో కంపేర్ చేస్తున్నాం. రైట్ బితో ప్రాబ్లం ఉందా? లేదు. ఎప్పుడైతే బి ఇది వచ్చి బి ఉంది, ఇది వచ్చి ఏ ఉంది, సో ఎక్కడ ప్రాబ్లం రాదు. చూడండి, సో అందుకోసమే రైట్ ఏ అనేది కిందకి జరిపాం, రైట్ బి అనేది పైకి జరిపాం. రైట్, ఇప్పుడు ఈ రెండింటిని చేంజ్ అవుతాయి. చూడండి, ఇప్పుడు రైట్ కూడా పైకి వెళ్ళిపోయింది, రీడ్ కిందకి వచ్చి. చూడండి, ఇప్పుడు ఫస్ట్ దానికి సెకండ్ దానికి, సో మనకి ఇక్కడ బి ఉంది, ఏ ఉంది కాబట్టి మనం స్వాప్ చేయగలిగాం. ఓకే, సో చూడ్డానికి ఇది నాన్ సీరియల్ షెడ్యూల్లో ఉన్నా కానీ దీన్ని మనం సీరియలైజబుల్ షెడ్యూల్లో మార్చాం. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఇది లాస్ట్ ఇది చూడండి. సో ఇప్పుడు T1 అయిపోయాక T2 అవుతుంది, అంటే లూప్ అనేది లేదు. సో మళ్ళీ ఒకసారి మనం టాపిక్ వెళ్దాం. చూడండి, సో ఇలా ఉన్న S1ని బిఫోర్ స్వాపింగ్, S1 ఆఫ్టర్ స్వాపింగ్. సో ఇలా నాన్ సీరియల్ షెడ్యూల్ని మనం సీరియలైజబుల్, ఓకే, సో సీరియలైజబుల్ లేదా సీరియల్ షెడ్యూల్ కూడా అనొచ్చు. ఓకే, సో మార్చేసాము. దీన్ని మనం కాన్ఫ్లిక్ట్ సీరియలైజబుల్ అంటాం. అంటే నాన్ సీరియల్ షెడ్యూల్ని మనం సీరియలైజబుల్గా మార్చగలిగితే దాన్ని మనం కాన్ఫ్లిక్ట్ సీరియలైజబుల్ షెడ్యూల్ అంటాం. రైట్, మరి వ్యూ సీరియలైజబిలిటీ అంటే ఏంటి అంటే చూడండి, ఇంకొకటి వ్యూ సీరియలైజబిలిటీ ఒకటి కూడా ఉంది కదా. సో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రైట్ ఉంది, తర్వాత రైట్ ఉంది. చూడండి, ఇప్పుడు లూప్. సో ఇప్పుడు స్వాప్ చేయడానికి ట్రై చేస్తే చూడండి, స్వాప్ కాదు. ఎందుకంటే రైట్ ఏ కాన్ఫ్లిక్ట్ అవుతుంది కదా, రైట్ ఏ కాన్ఫ్లిక్ట్ అవుతుంది. సో ఇది కాన్ఫ్లిక్ట్ సీరియలైజబిలిటీ కాదు. సో ఇక్కడ ఏం చేయాలి మరి అంటే ఇది వ్యూ సీరియలైజబిలిటీ వాడాలి. ఓకే, సీరియలైజబుల్ ఈస్ కాల్డ్ వ్యూ సీరియలైజబుల్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ద సీరియలైజబుల్ షెడ్యూల్. సో లాస్ట్లో వచ్చే బ్యాలెన్స్ ఉంటుందండి. ఓకే, బ్యాలెన్స్ సేమ్ అయితే అది. ఓకే, కాన్ఫ్లిక్ట్ సీరియలైజబుల్ ఈజ్ ఏ వ్యూ సీరియలైజబుల్ బట్ ఇఫ్ ద సీరియలైజబుల్ కంటైన్స్ బ్లైండ్ రైట్స్ అంటే ఇక్కడైతే ప్రాబ్లం వస్తుంది. ఓకే, దెన్ ద వ్యూ సీరియలైజబుల్ డస్ నాట్ కాన్ఫ్లిక్ట్ సీరియలైజబుల్. సో ఇక్కడ ఏమంటున్నాము, ఒకవేళ మనకు కాన్ఫ్లిక్ట్ సీరియలైజబుల్ కాంది అది వ్యూ సీరియలైజబుల్ అవుతుంది. సో దీనికి ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నా అకౌంట్లో 100 రూపీస్ ఉంది. ఓకే, సో T1 ట్రాన్సాక్షన్ రీడ్ చేస్తే 100 అని చూపించింది. నెక్స్ట్ సార్ ఏమైంది, T2 ట్రాన్సాక్షన్లో 40 రూపీస్ ఎవరో పంపించారు. ఓకే, పంపిస్తే ఏమైంది 140 అయింది. మళ్ళీ 140లోకి వెళ్ళి రైట్ చేశాక నేనేం చేశాను, నేను ఇంకొకళ్ళకి 50 రూపీస్ పంపించేశాను, ట్రాన్స్ఫర్ చేశాను. సో మళ్ళీ 110 రూపీస్ అయింది. సో ఇదే మళ్ళీ నేను స్వాప్ చేస్తే అవుతుందా అంటే చూడండి, రైట్ పైన చెప్పి రైట్ కింద చెప్తే ఏమవుతుంది చూడండి. ఫస్ట్ 100 రీడ్ అయింది, నాకు ఎవరో 50 రూపీస్ నేను ఎవరో ట్రాన్స్ఫర్ చేశాను కదా 50 రూపీస్. ఓకే, ఎవరికో నేను 50 రూపీస్ సారీ అండి ఓకే 1 మినిట్. ఓకే, సో మళ్ళొకసారి అండి. ఓకే, సో ఇక్కడ ఏమైందంటే రీడ్ చేసినప్పుడు 100 అయింది. ఓకే, సో రైట్ ఏలో నాకెవరో 40 రూపీస్ ట్రాన్స్ఫర్ చేశారు. సో 140 రూపీస్ అయింది. సో తర్వాత నేను ఇంకెవరికో 50 రూపీస్ ట్రాన్స్ఫర్ చేశాను. సో 140 - 50 90 రూపీస్ అయింది. సో అదే ఈ స్వాప్ చేసామనుకోండి సేమ్ వస్తుందా రైట్ ఏ అంటే చూడండి, ఫస్ట్ నేను రైట్ పైన జరిపి రైట్ కిందకి జరిపాను అనుకోండి ట్రాన్సాక్షన్ 2. సో నేను రీడ్ చేసినప్పుడు 100 ఉండే, నేను వేరే వాళ్ళకి 50 రూపీస్ ట్రాన్స్ఫర్ చేశాను. సో మా బ్యాలెన్స్ ఎంత అయింది 50. సో అలాగే నాకు ఎవరో 50 రూపీస్ పంపించారు. సో బ్యాలెన్స్ అయింది 90. సో ఇక్కడ 90 ఇక్కడ 90 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇది సేమ్. ఓకే, సో ఇది సేమ్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చు అంటే వ్యూ సీరియలైజబిలిటీ అనొచ్చు. అంటే కాన్ఫ్లిక్ట్లో కూడా కన్క్లూజన్ రాంది మనం వ్యూ సీరియలైజబుల్లో చూడొచ్చు. ఓకే, సో దీన్ని మనం వ్యూ సీరియలైజబిలిటీ అంటాం. రైట్, సో ఇక్కడ కూడా చూడండి లూప్ అనేది ఇప్పుడు లేదు. రైట్, సో ఇదే కాకుండా మనకి ఇంకా నాన్ సీరియలైజబుల్లో రికవరబుల్ సీరియలైజబుల్
నాన్ రికవరబుల్ సీరియలైజబుల్ కూడా ఉంటుంది. ఓకే, సో నాన్ రికవరబుల్ నాన్ సీరియలైజబుల్ అండి ఇది యాక్చువల్గా. ఓకే ఓకే, సో నాన్ సీరియలైజబుల్లో మళ్ళీ రికవరబుల్ సీరియలైజబుల్ ఉంటుంది, నాన్ రికవరబుల్ సీరియలైజబుల్ ఉంటుందండి. ఓకే, సో రికవరబుల్ సారీ అండి. ఓకే, సో నాన్ సీరియలైజబుల్లో రికవరబుల్ షెడ్యూల్ ఉంటుంది, నాన్ రికవరబుల్ షెడ్యూల్ కూడా ఉంటుంది. సో చూద్దాం ఇవి రండి. రైట్, సో ఫస్ట్ రికవరబుల్ షెడ్యూల్. ఓకే, సో రికవరబుల్ షెడ్యూల్ చూడండి, నాన్ సీరియలైజబుల్ షెడ్యూల్ దట్ ఈస్ non-serializable is called as non-serializable schedule. Okay, not serializable is called as non-serializable schedule. Non-serializable schedule may or may not be consistent or recoverable. సో ఇక్కడ ఏమంటున్నాం, అది అఫ్ కోర్స్ నాన్ సీరియలైజబుల్ షెడ్యూల్ అంటేనే అది కన్సిస్టెంట్గా ఉండదు. ఓకే, సో దాంట్లో రికవరబుల్ షెడ్యూల్, నాన్ రికవరబుల్ షెడ్యూల్ ఉంటుంది. సో రికవరబుల్ షెడ్యూల్ అంటే ఏంటో చూద్దామా. సో రికవరబుల్ షెడ్యూల్ అంటే ఒకవేళ మనకి ఏదైనా పొరపాటున ఏమన్నా చేసామనుకోండి, ఇన్కన్సిస్టెంట్ డాటా వచ్చినప్పుడు దాన్ని రికవర్ చేయొచ్చు. ఓకే, అంటే ఆ జరిగిన తప్పుని మనం సరిదిద్దుకోవచ్చు. ఓకే, సో దాన్ని మనం రికవరబుల్ షెడ్యూల్ అంటాం. సో అది ఎలా ఉంటుందంటే చూడండి సేమ్. ఓకే, సో ఏ షెడ్యూల్ ఈస్ రికవరబుల్ ఇఫ్ దట్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ కమిట్ ఓన్లీ ఆఫ్టర్ ద ట్రాన్సాక్షన్ ఫ్రమ్ విచ్ ఇట్ హ్యాస్ రీడ్ హ్యావ్ కమిటెడ్. ఓకే, సో ఇన్ అదర్ వర్డ్స్, ఇఫ్ సమ్ ట్రాన్సాక్షన్ ty reads a value that has been updated or written by some other transaction tx, అంటే ఇక్కడ మనం t1 t2 అంటున్నాం, then the commit ty must occurs after the commit of tx. సో ఇక్కడ ఏమంటున్నాం చూడండి, సో ఫస్ట్ రీడ్ చేసి రైట్ చేసాం, నెక్స్ట్ రీడ్ చేసి రైట్ చేసాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రీడ్ చేసి ఒక 1000 రూపీస్ ఉంది, ఇక్కడ ఏం చేశాను నేను, ఇంకొక 100 యాడ్ చేశాను, అప్డేట్ చేశాను. సో 1000 కాస్త 1100 అయింది. సో ఇక్కడ ఏమనుకున్నాం 1100 అయింది కదా, మళ్ళీ 1100కి ఇంకో 100 యాడ్ చేసాం, రైట్ చేసాం. సో అప్పుడు 1200 అయింది. అయితే ఈ ఆల్రెడీ 100 ఏదైతే యాడ్ అయిందో అది అబార్ట్ అయింది, అంటే ఈ ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. సో ఇది కమిట్ కన్నా ముందే అయింది కాబట్టి అది రీడ్ చేయగలిగింది. సో ఇప్పుడు 1200 బదులు బ్యాలెన్స్ అది 1100కి కమిట్ అయిపోయింది, అంటే సేవ్ చేసేసింది. రైట్, సో దీన్ని మనం ఏమంటాం, రికవరబుల్. ఎందుకంటే కమిట్ కన్నా ముందు అయింది కాబట్టి అది రీడ్ చేయగలిగింది. రైట్, సో అదే నాన్ రికవరబుల్ చూడండి, ఇక్కడ కమిట్ అయిపోయింది కానీ ఇంకా అబార్టో కమిటో చెప్పలేదు. సో దీన్ని మనం నాన్ రికవరబుల్ షెడ్యూల్ అంటాం. ఓకే, సో ఇఫ్ ఎ ట్రాన్సాక్షన్ రీడ్స్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఆపరేషన్ ఫ్రమ్ అన్ uncommitted transaction and committed before the transaction from when it has read the value, thus such a schedule is called non-recoverable schedule. ఓకే, సో కమిటెడ్ తర్వాత మనకేమైనా అబార్ట్ కానీ అన్కమిటెడ్ కానీ అయిందనుకోండి, అప్పుడు అది రీడ్ చేయలేదు కదా, సో అట్లాంటి వాటిని మనం రికవర్ చేయలేము. రైట్, a non-recoverable schedule means which there is a system failure. If there is a system failure, we may not able to recover the consistent data state. Okay, if the state operations of ti does not occurs before the commit operations of tj, it is non-recoverable. So commit అన్నాక తర్వాత ఏమైనా చేంజెస్ అయితే అప్పుడు అది రికవర్ చేయలేము. సో ఇదండి. సో మళ్ళీ ఒకసారి చూద్దామా. సో మనం ఏమన్నాం, షెడ్యూల్ అంటే ఏంటి, ఒక ప్రాపర్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ని మనం షెడ్యూల్ అంటాం. అంటే ఏది ఎలా జరగాలి అనే ఒక ఆర్డర్ చేయడాన్ని మనం షెడ్యూల్ అంటాం. సో దాంట్లో సీరియల్ ఉంటుంది. సీరియల్ అంటే ఒకటి అయ్యాక ఇంకోటి అవుతుంది, ఒకటి అయ్యాక ఇంకోటి అవ్వడాన్ని సీరియల్ అంటాం. ఒకేసారి ఎన్నన్నా అంటే కాన్కరెన్సీగా లేదా ప్యారలల్గా జరిగేదాన్ని మనం నాన్ సీరియల్ షెడ్యూల్ అంటాం. సో ఈ నాన్ సీరియల్ షెడ్యూల్లో కూడా మనం దాన్ని కూడా మనం సీరియలైజబుల్ అంటే సీరియల్ ఆర్డర్లో తీసుకురాగలుగుతాం. ఓకే, తీసుకురాగలిగేదాన్ని మనం సీరియలైజబుల్ అంటాం, తీసుకురాలేకపోతే దాన్ని నాన్ సీరియలైజబుల్ అంటాం. సో మళ్ళీ ఈ సీరియలైజ్లో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ ఏంది, ఇందాక చూసాం కదా, మనకు కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. రీడ్ చేస్తే ఏం కాదు కానీ రైట్ రీడ్ చేయదు, రైట్ చేయొద్దు. సో అలా స్వాప్ చేసి మనం దాన్ని మళ్ళీ సీరియలైజబుల్లో కన్వర్ట్ చేయొచ్చు. సో అలాగే వ్యూ సీరియలైజబుల్ అంటే లాస్ట్కి వచ్చే బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటే దాన్ని మనం సీరియలైజబుల్ షెడ్యూల్లో కన్వర్ట్ చేయొచ్చు. సో అవి కాకుండా నాన్ సీరియలైజబుల్లో మళ్ళీ రెండు ఉంటాయి, రికవరబుల్, నాన్ రికవరబుల్. అంటే ఒక ట్రాన్సాక్షన్, రెండు ట్రాన్సాక్షన్ జరిగితే ఒక ట్రాన్సాక్షన్ కమిట్ కాకముందే ఇంకో ట్రాన్సాక్షన్లో చేంజెస్ జరగడం, అంటే ముందుగానే రీడ్ చేయగలుగుతుంది కాబట్టి రికవర్ చేస్తుంది. సో అదే నాన్ రికవరబుల్లో కమిట్ ఎక్కడనో అయిపోతుంది, మిగతా ట్రాన్సాక్షన్ అబార్టో కమిటో సరిగ్గా జరగదు. అంటే T1 కానీ T2 కానీ రెండు అయితే, ఒకటి ఏమో కమిట్ అయింది, ఇంకోటి ఏమో అది జరుగుతూ పోతుంది. సో అక్కడేంది, ఆ డాటాని మనం రికవర్ చేయలేము. రైట్, చూశారు కదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు తప్పకుండా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి.
థ్యాంక్ యూ.